బైబిల్ గ్రంథంలో దేవుడు జరిగించిన కొన్ని అసాధారణమైన విషయాలను గురించి మనం తెలుసుకుందామా. మొదటిగా ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం ప్రకారము మెతుషెల 969 సంవత్సరములు జీవించాడు. రెండవదిగా ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం ప్రకారము యాకోబు రాయిని తలగడగా చేసుకున్నాడు. మూడవదిగా నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం ప్రకారము మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు యుద్ధం గెలిచారు. అలాగే మోషే చేతులు దించినప్పుడు ఇశ్రాయేలీలు యుద్ధంలో ఓడిపోయారు. నాలుగవదిగా సంఖ్యాకాండము 22వ అధ్యాయము 20 నుండి 30వ వచనం వరకు మనం చదివితే ఒక గాడిద బిలాముతో మాట్లాడినట్లు మనకు కనబడుతుంది. ఐదవదిగా యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం ప్రకారము యెహోషువ ప్రార్థించగా ఒక దినమంతా సూర్యుడు అలాగే నిలిచిపోయాడు. ఆరవదిగా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదివినట్లయితే హిజ్కియా ప్రార్థించగా 15 సంవత్సరముల ఆయుష్ దేవుడు హిజ్కియాకు అనుగ్రహించాడు. ఏడవదిగా యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో లేచిన మృత ఎముకలతో నిండిన తోట కనబడుతుంది. చూసారు కదండి. ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుడు జరిగించిన అసాధారణమైన కార్యాలు కనుక మీకు తెలిస్తే, అసాధారణమైన సంగతులు మీకు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.